నగరంలోని సిద్ధార్థ గార్డెన్స్ లో నేటి నుండి పాన్ ఇండియా జ్యువెలరీ ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. 3 రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతోంది. ఈ మేరకు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా హాజరై పాన్ ఇండియా జ్యువెలరీ షోరూమ్ ను ప్రారంభించారు. దేశంలోని వివిధ బ్రాండ్లకు చెందిన బంగారు వజ్రాభరణలతో దాదాపు 30 స్టాల్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. లేటెస్ట్ డిజైన్స్ అందుబాటు ధరలో నగలు అందిస్తున్నందున ఈ అవకాశాన్ని నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పాన్ ఇండియా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అన్నపూర్ణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఎగ్జిబిషన్ని నిర్వర్తిస్తున్నారు. దాదాపుగా 30 స్టాల్స్తో మొత్తం ఫంక్షన్ హాల్ కూడా కోలాహలంగా ఉంది. ఎంత చక్కగా దీన్ని ఏర్పాటు చేశారంటే ఒక షోరూమ్కి వెళ్ళిన ఫీల్ని క్రియేట్ చేశారు. ఎక్కడికక్కడ ప్రతి దాంట్లో కూడా షోరూంలోకి వెళ్ళి మనం పర్చేస్ చేస్తున్న అంత అద్భుతంగా సెట్టింగ్స్ వేసి ఈరోజు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. డైమండ్స్, న్యాచురల్ డైమండ్స్, అదేవిధంగా గోల్డ్ ఆర్నమెంట్స్ అండ్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్, పర్ల్స్, సిల్వర్ ఆర్టికల్స్, ఇలాగా అన్ని వెరైటీస్, అన్ని రేంజెస్లో లైట్ వెయిట్ దగ్గర నుంచి హెవీ వెయిట్, అదేవిధంగా వెరీ సింపుల్ జ్యువెలరీ దగ్గర నుంచి బ్రైడల్ జ్యువెలరీ దాకా విత్ ఆల్ సెట్స్తో ఈరోజు ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో రానున్న పండగ సీజన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రజలందరూ, గుంటూరు ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. దాదాపుగా అన్ని మెట్రో సిటీస్ దగ్గర నుంచి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, బాంబే, ఇలాగా అన్ని చోట్ల నుంచి కూడా ఈరోజు వచ్చి అండ్ వరల్డ్లోనే ది బెస్ట్ జ్యువెలర్స్గా పేరుగాంచిన కొన్ని సంస్థలు కూడా ఇక్కడ రావడం, ఎగ్జిబిషన్లోకి రావడం, మన గుంటూరుకి రావడం, వారి యొక్క ఈ ఆర్నమెంట్స్ని, క్రాఫ్ట్మెన్షిప్ని మనకు పరిచయం చేయడం నిజంగా చాలా హ్యాపీ మూమెంట్ అండి. సో ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ పండగ మెరిసిపోవాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు చెప్తాను. న్యూ ఇయర్ అంటే పండగ అనే